hope you all are doing great. Welcome back to my channel Soumya Speaks. ఈ వ్లాగ్ చాలా స్పెషల్ బికాస్ మేము ఈరోజు తెలంగాణలో జరిగే ద ఫేమస్ జాతరకు వెళ్ళబోతున్నాం. ద బిగ్గెస్ట్ జాతర ఎవర్ అండ్ తెలంగాణ కుంభమేళా అని కూడా అంటారు. 2 yearsకి ఒకసారి వస్తుంది. సో అది మేడారంకి వెళ్ళబోతున్నాం అనమాట. 2 days బ్యాక్ మా అమ్మ బర్త్డే జరిగింది. సో మా చెల్లి మా అక్క వాళ్ళ దగ్గరే ఉండిపోయింది. సో అక్క బావ చెల్లి అండ్ అమ్ము పండు అటు నుంచి వస్తున్నారు. అండ్ నేను మమ్మీ డాడీ ఇంటికి వచ్చాము లగేజ్ అంతా ప్యాక్ చేసి తీసుకెళ్ళడానికి. అలాగే ఇంట్లో పూజ చేసుకొని జాతర జరిగేటప్పుడు అమ్మవారికి ముడిపిస్తాము. సో ఆ ముడుపు ఇప్పుడు కట్టి దేవుడి దగ్గర పూజ చేసి బయలుదేరుతాము. 2 years బ్యాక్ కూడా మేము ఒక ముడుపు కట్టాము. అది ఇప్పుడు తీసుకెళ్తాం అనమాట. తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించేస్తాము. సో ఈరోజు మేడారంకి వెళ్తున్నాము. సో మేడారంలో ఎలా ఉంటుంది అండ్ ఈసారి చాలా బాగా డెకరేట్ చేశారంట, చాలా రెనోవేట్ చేశారంట. సో టెంపుల్ ఎలా ఉంది, జాతర ఎలా జరుగుతుంది, కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో డోంట్ మిస్ ఇట్, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇఫ్ యూ లైక్ ద వ్లాగ్ ప్లీజ్ లైక్ ద వ్లాగ్. ఆల్సో డూ కమెంట్ ఎలా అనిపించిందో. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌమ్య స్పీక్స్. లెట్స్ గో. ఇదొక లగేజ్, ఇదొక లగేజ్, లైక్ ఇదొక బ్యాగ్. నావి చెల్లెవి బట్టలు ఉన్నాయి అండ్ దీంట్లో మమ్మీ డాడీ బట్టలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక వంట కూడా చేసుకుంటాం కాబట్టి వంట చేసుకోవడానికి కొన్ని గిన్నెలు అలాగే కొన్ని సామాన్లు కూడా తీసుకెళ్తున్నాము. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఇప్పుడైతే మేము ముగ్గురం ఇంటి నుంచి బయలుదేరిపోతున్నాము. దారిలో మా అక్క వాళ్ళు కూడా కలుస్తారు. సో అక్కడ నుంచి మేమందరం కలిసి మేడారం అయితే వెళ్ళిపోతాము. హియర్ వి గో. మా అమ్ము పండు వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఇక్కడ నుంచి మేమందరం కలిసి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. హైదరాబాద్ నుంచి మేడారంకి కార్లో వెళ్తే అప్రాక్సిమేట్లీ 5 hours పడుతుంది మనకి. సో మేము ఎర్లీగానే బయలుదేరిపోయాము ఎందుకంటే మళ్ళీ ఈవినింగే ఇంటికి వచ్చేద్దామని అనుకున్నాము. నేను మమ్మీ డాడీ ఇంటి నుంచి ఎర్లీగా బయలుదేరాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సో అందుకని ఇప్పుడు మేమందరం కలిసి వీఆర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద కార్. ఇక్కడ మా చెల్లి చూడండి ఎండ కొడుతుందని చెప్పి కిందికి వెళ్ళి కూర్చుంది. సో మేము ఇప్పుడే వరంగల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. వరంగల్ నుంచి మేడారంకి ఇంకా 95 kilometers దగ్గరకు వచ్చేసాం. మేబీ ఇంకో 1.5 or 2 hours లో విల్ బి రీచింగ్ మేడారం. సో వీఆర్ స్టిల్ గోయింగ్. బోట్ కనిపిస్తుంది కదా, మేడారంకి ఇంకో 47 kilometers ఉంది. అండ్ ఇక్కడ ఫస్ట్ మేడారంకి వెళ్లే ముందు గట్టమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకుని లోపలికి వెళ్తాము. మేడారం సమ్మక్క సారక్క తల్లిని దర్శించుకునే ముందు కంపల్సరీగా ఇక్కడ దిగి గట్టమ్మ తల్లిని దర్శించుకునే వెళ్తాము. ఈ గట్టమ్మ తల్లి టెంపుల్ అనేది ములుగు గట్టమ్మ తల్లి టెంపుల్ అన్నమాట. ఇది చాలా ఫేమస్. అండ్ ఇలాగే మనకి వేరే వేరే హైవేస్ నుంచి వచ్చినప్పుడు అక్కడ కూడా గట్టమ్మ తల్లి టెంపుల్స్ ఉంటాయి. ఎవరికి వీలైన గట్టమ్మ తల్లి దగ్గర వాళ్ళు దిగి దర్శనం చేసుకొని తర్వాత మేడారంకి వెళ్తారు. ఈ టెంపుల్ ని గేట్వే ఆఫ్ మేడారం అని అంటారు. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం మేడారం సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళి మనం మొక్కులు చెల్లించుకొని మళ్ళీ తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్ళాలని ఫస్ట్ ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత స్టార్ట్ అవుతాం అన్నమాట మేడారం జాతరకి. సో ఇలా గట్టమ్మ తల్లిని ఫస్ట్ దర్శనం చేసుకోవడం వల్ల మనం జాతర మొత్తం అయిపోయే వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా క్షేమంగా దర్శనం చేసుకొని మంచిగా అమ్మ ఆశీస్సులు తీసుకొని తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్తామని నమ్మకం. అందుకే ఇక్కడ ఆగి కన్ఫర్మ్గా అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ములుగు దగ్గర ఉన్న గట్టమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్. అందుకే ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారో. టెంపుల్ లోపల గట్టమ్మ తల్లి అమ్మవారి విగ్రహం ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ సమ్మక్క, రైట్ సైడ్ సారలమ్మ గద్దెలు కూడా ఉంటాయి. సో ఇక్కడ ముగ్గురు అమ్మవార్లను దర్శించుకుంటాము. ఇప్పుడే గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మేడారంకి వెళ్ళాలి. ఎండకి కళ్ళు కనిపిస్తలేవు, చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పుడే ఎంత మంది ఉన్నారు, ఇంకా పండగ టైంలో ఇంకెట్లుంటారో అర్థమైతలేదు. ఇప్పుడే ఎంత మంది ఉన్నారు, ఇంకా పండగ టైంలో ఇంకెట్లుంటారో అర్థమైతలేదు. ఇప్పుడే ఎంత మంది ఉన్నారు, ఇంకా పండగ టైంలో ఇంకెట్లుంటారో అర్థమైతలేదు. సారీ జాతర టైంలో ఎట్లుంటారో అర్థమైతలేదు. మస్తుంటే చాలా మంది వచ్చారు ఈ రోజే.
అండ్ ఇక్కడ కింద నుంచి రావడానికి ఇంకొక వే క్రియేట్ చేశారు. మేము కూడా అక్కడ నుంచి వచ్చాం. కార్ వెహికల్స్ అవన్నీ పార్క్ చేసుకోవడానికి కూడా ఇక్కడ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. సో మీరు కూడా కింద నుంచి వచ్చేయండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మేమైతే అక్కడే కన్ఫ్యూజ్ అయ్యి చాలాసేపు అక్కడే స్ట్రక్ అయిపోయాము. బట్ కింద నుంచి వచ్చేస్తే డైరెక్ట్ టెంపుల్, వెనకాల అక్కడ పైన టెంపుల్, డైరెక్ట్ అలా వచ్చేయచ్చు. తెలంగాణ కంకులు, తెలంగాణ కంకులు, వరంగల్ సరిపోయారు ఇద్దరును. వరంగల్ తెలంగాణలో ఉంటాం అందరం, తెలంగాణలో ఉంటాం అందరం. వేసేసాడు, బాగా వేసేసాడు. One eternity later. వీఆర్ ఫైనలీ హియర్. మేడారం అయితే వచ్చేసాము. ఇప్పుడు ప్రజెంట్ జంపన్న వాగు దగ్గర ఉన్నాము. టైం వచ్చేసి 1:30 అవస్తుంది. సో అందుకనే ఇప్పుడు దిగి ఇక్కడ లంచ్ చేసేసి తర్వాత జంపన్న వాగులో స్నానాలు చేసుకొని అప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోతాము. సమ్మక్క సారక్క తల్లి మేడారం జాతరకి మనం అమ్మవారికి చెల్లించే ముడుపులు బెల్లం అన్నమాట. బెల్లంనే బంగారంగా భావించి అమ్మవారికి సమర్పిస్తాము. ఇక్కడ మా మమ్మీ అమ్మవారికి సమర్పించడానికి బంగారంని చక్కగా బొట్లు పెట్టి పూజ చేస్తుంది. సమ్మక్క సారక్క తల్లికి మనం బెల్లం మాత్రమే ఎందుకు సమర్పిస్తామంటే బెల్లం అనేది ఒక ప్యూరెస్ట్ ఫామ్. దానికి ఎటువంటి అంటుడు ముంటుడు అనేది ఉండదు, అలాగే దానికి ఎటువంటి మైల అనేది ఉండదు. అందుకే అమ్మవారికి బెల్లంనే బంగారంగా భావించి అమ్మవారికి చెల్లిస్తూ ఉంటారు. అలాగే మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరిక కనుక నెరవేరినట్టయితే మనిషెత్తు బంగారాన్ని కూడా అమ్మవారికి మొక్కులుగా చెల్లిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ రిచువల్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. సో ఇక్కడ బెల్లమే బంగారంగా భావించి అదే ప్రసాదంగా కూడా తీసుకుంటూ ఉంటారు. అండ్ మనకు కనుక అమ్మవారి బంగారం దొరికితే అది ఎంతో అదృష్టంగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో వీఆర్ ఆల్ సెట్. మా పూజ కూడా అయిపోయింది. మమ్మీ అక్క ఇద్దరు బంగారం అయితే ఎత్తుకుంటున్నారు. ఇప్పుడు అందరం కలిసి అమ్మవారి గద్దెల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము అమ్మవారిని దర్శించుకోవడానికి. ఈసారి మాతో పాటు మా మామయ్య వాళ్ళు కూడా వచ్చారు. సో అందరం కలిసి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. మేడారంలో సమ్మక్క సారక్క తల్లికి ఎటువంటి గుడి కూడా లేదు, అలాగే అమ్మవార్ల విగ్రహం కూడా ఇక్కడ ఉండదు. ఓన్లీ 2 గద్దెలు ఉంటాయి. ఆ గద్దెలని అమ్మవార్లుగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే సమ్మక్క సారక్కతో పాటు గోవిందరాజు ఇంకా పగిడిద్దరాజు గద్దెలు కూడా ఉంటాయి. సో 4 గద్దెలు ఒకే దగ్గర ఉంటాయి. వాటిని దర్శించుకొని వస్తూ ఉంటారు. ఈసారి అయితే మేడారం ని చాలా బాగా రెనోవేట్ చేశారు. ఈ రెనోవేషన్ అంతా 100 days లోపే చేశారంట. నిజంగా చాలా బాగా అనిపించింది. మేము ఇప్పుడు వెళ్ళే ఎంట్రన్స్ క్యూ లైన్స్ ఉన్నాయన్నమాట. క్యూ లైన్స్ దగ్గర కూడా చాలా మంచి మంచి పెయింటింగ్స్ వేశారు. లైక్ ఆదివాసీలు ఎలా ఉండేవారో వాళ్ళ లైఫ్ స్టైల్స్ మీద పెయింటింగ్ వేశారు. క్యూ లైన్ నుంచి ముందుకు వస్తే మనకు 3 గేట్స్ కనిపిస్తూ ఉంటాయి. 3 కమాండ్స్ లాగా చేసి దాంట్లోంచి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇచ్చారు. ఎంట్రన్స్ అవ్వగానే ఫస్ట్ అయితే మనిషెత్తు బంగారం అమ్మవారికి చెల్లించడానికి ఇక్కడ చిన్న సెటప్ అయితే చేసి పెట్టారు. మేము జాతర కంటే ముందే వెళ్ళాం కాబట్టి మేము వెళ్ళినప్పుడు కూడా ఇంకొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. బట్ ఇప్పుడు జాతర టైంలో ఇంకా చాలా బాగా డెకరేట్ చేశారు ఫ్లవర్స్ తోని. కానీ ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను, అవి కూడా చూసేయండి.
అండ్ ఈసారి గద్దెల పొజిషన్ కూడా మార్చేశారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు 4 గద్దెలు లైన్ గా పెట్టేశారనమాట. ఒక్కసారి లోపలికి ఎంటర్ అయితే 4 గద్దెలు దర్శించుకున్నాకే బయటికి రావడం జరుగుతుంది. అలా డిజైన్ చేశారు. నిజంగా చాలా బాగా అనిపించింది. మా అమ్ము పండు వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి అంత పబ్లిక్ లో మేము వెళ్ళలేమని చెప్పి జాతర కంటే ముందే వెళ్ళాము. అయినా కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఫైనల్లీ మా దర్శనం అయితే అయ్యింది. అమ్మవారి గద్దెలని దగ్గర నుంచి ముట్టుకున్నాను. చాలా బాగా అనిపించింది. పబ్లిక్ కొంచెం తక్కువ ఉన్నారు. కొంచెం మొత్తేసినారు. వీళ్ళేమో పబ్లిక్ తక్కువ ఉన్నారు అంటున్నారు. నన్ను కూడా వచ్చేసారు కాళ్ళ కొబ్బరికాయ పెక్కులు. ఇంకా నా హైట్ ఇంకా నేను ఉన్న దానికి నా హైట్ కి అసలు మొత్తం ఇట్లా ఇట్లా నా నెత్తిపైన కూడా మొత్తం వాళ్ళ ముడుపులు కూడా నా నెత్తి మీద పెట్టేసినారు మొత్తం. కానీ ఎంటర్ కాగానే అక్షింతలు పడ్డాయి. అక్షింతలు అంటే మన మీద వేయలేదు, అక్కడ గద్ద మీద వేస్తుంటే అవి తుల్లి మా మీద పడుతున్నాయి. అందరి మీద అందరి మీద ఎంటర్ అవ్వగానే వాళ్ళే వేసేస్తారు అందరి మీద. నేను చూడలేదు అయితే. నేను బయలుదే అమ్మవారి గాజులు మా మమ్మీ తెచ్చింది వేసుకున్నాం. నేను కూడా ఒకటి కనిపిస్తలేదు ఎండకి. మేడారం సమ్మక్క సారక్క తల్లి జాతరకు వచ్చే ప్రతి ఒక్కరు అమ్మవారికి మొక్కుకొని యాటనన్న కోస్తారు, లేదంటే కోడినన్న కోసి వంట చేసుకొని తినేసి వస్తారనమాట. సో మేము కూడా కరెంట్లీ అదే చేస్తున్నాము. సో మేమైతే ఈసారి కోడిని కోసాము. సో వంట చేయడానికి ప్రిపరేషన్ అంతా జరుగుతుంది. మీన్ వైల్ మా పండుని తిరుగురా ఫోటో తీస్తా అని చెప్తే మస్తు స్టైల్ చేస్తున్నాడు. అండ్ హియర్ అక్క ఈజ్ కటింగ్ ఆనియన్స్ అనమాట. నేను కట్ చేస్తా అని చెప్తే నా దగ్గర నుంచి తీసుకొని కట్ చేసి నన్ను వీడియో తీయమని చెప్తుంది. సో నాకేం పని లేదు గైస్, జస్ట్ వీడియో తీయడం, వీడియోకి పోజులు ఇవ్వడం అదొక్కటే పని అయింది. మా డాడీ, బావ ఇంకా మామయ్య ముగ్గురు కలిసి కూర వండుతున్నారు. అండ్ మా మమ్మీ ఏమో ఇక్కడ బియ్యం కడుగుతుంది. అండ్ మా అక్కనేమో చపాతీస్ చేస్తుంది అనమాట. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. మా పండుకి అమ్ముకి ఇద్దరికి కూడా వాటర్లో ఆడడం అంటే చాలా ఇష్టం. ఇంకా అక్కడ బోర్వెల్ కనిపించగానే అస్సలు ఆగట్లేదు, ఇద్దరు ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మా పండు బాగా ట్రై చేశారు వాటర్ తోడడానికి, బట్ వాడి వల్ల కాలేదు. నెక్స్ట్ మా అమ్మ కూడా ట్రై చేసింది, తన వల్ల కూడా కాలేదని వదిలేశారు. కుకింగ్ ఈజ్ అండర్ ప్రాసెస్. మా బావగారే కర్రీ చేస్తున్నారు. సో హీస్ ఎ చెఫ్ నౌ. అండ్ మా అక్క కూడా చపాతీలు చేస్తుందని చెప్పాను కదా, సో షీఈ్ మేకింగ్ చపాతీస్. అండ్ నెక్స్ట్ మా బావ ఇంకా మామయ్య ఇద్దరు కలిసి చపాతీలు కాలుస్తున్నారు. అలా మా వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇట్స్ టైమ్ ఫర్ డిన్నర్ నౌ. అండ్ మేము చేసుకున్న చికెన్ కర్రీ అయితే టేస్ట్ సూపర్బ్ ఉండింది. ఎంతైనా కట్టెల పొయ్యి మీద చేసుకొని తిన్న చికెన్ కర్రీ టేస్టే వేరు. డిన్నర్ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళడానికి అయితే బయలుదేరిపోయాము. మేము మా ఇంటికి, అలాగే మా మామయ్య వాళ్ళు కూడా వచ్చారు కదా, సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో అందరం మళ్ళీ ఒక టీ బ్రేక్ కోసం మధ్యలో ఆగాము. అందరం టీ తాగేసి ఇంకా వాళ్ళ ఇంటికి, మేము మా ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఒక చాయ్ తాగని వాళ్ళకి ఇద్దరు చాయ్ తాగేవాళ్ళు. అది బాగాలే. లొకేషన్ అడ్రస్ చెప్పండి. మండల్ సోమవాడ గ్రామం. నేను, అక్క అండ్ చెల్లి చాయ్ కాఫీలు ఏం తాగం. సో అందుకే మా కోసం స్వీట్ కార్న్ తీసుకున్నాం. సో దట్స్ ఇట్. మా జాతర అయితే ఎండ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ హౌ వీ స్పెండ్ ఏ డే ఎట్ మేడారం సమ్మక్క సారక్క తల్లి జాతర. మా డే అయితే చాలా బాగా జరిగింది. జాతర కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అమ్మవార్ల దర్శనం కూడా చాలా బాగా జరిగింది. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని ఇప్పుడైతే రిటర్న్ ఇంటికి బయలుదేరిపోయాము. బేసికలీ నాకైతే నైట్ జర్నీస్ అంటే చాలా ఇష్టం. సో అలా జాతర కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు మొత్తం నైట్ జర్నీ జరిగింది కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది. సో
ఈ రోజు డెఫినెట్లీ ఏ డే టు రిమెంబర్ ఫర్ మీ. అండ్ ఇదంతా మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మీరు కూడా ఈ ఇయర్ మేడారం సమ్మక్క సారక్క తల్లి జాతరకు వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Soumya Speaks. I hope you like this video. See you all in the next video. Until then, take care. Bye bye.